మనము దేవుని మాట విన్నప్పుడు మన ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, ఆహారం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. దేవుని సన్నిధికి రావటానికి అనుకూలత కూడా ఏర్పడుతుంది. చాలా మందికి దేవుని సన్నిధికి రావటానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఆదివారం ఆరాధన అటెండ్ చేయలేకపోతున్నారంటే దానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ఆరాధనకు వచ్చేటప్పుడే ఆటంకం ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకు? నువ్వు దేవుని మాటకు లోబడతలేదు, దేవుని మాట వినడం లేదు. నీతిమంతులు నన్ను గద్దించుట నాకు ఉపకారము, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, నాకు తైలాభిషేకం అంటున్నాడు మరి భక్తుడైన దావీదు గారు. నువ్వేమంటున్నావు ఈరోజు? మరి అందుకనే ఈ వాక్కులన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇది పరిశుద్ధ గ్రంథమే. అయితే దీంట్లో ఉన్నటువంటి వాక్కులు, ఈ గ్రంథంలో ఉన్న వాక్కులు హృదయంలో ఉంచుకోమంటున్నాడు. ఎక్కడ? హృదయంలో ఉంచుకోమన్నాడు. రోమాపత్రికలో అంటున్నాడు, ఏమన్నాడు? ఈ వాక్యం ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి, నీ నోటిలో ఉండాలి. నా హృదయంలో ఉంటే నన్ను పాపము చేయకుండా ఆపుతుంది. ఎక్కడుండాలంట? ఈ గ్రంథంలో ఉన్న వాక్యము ఎక్కడుండాలి? నీ హృదయంలో ఉండాలి. ఆ హృదయంలో ఉండాలని నీ హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నీ హృదయంలో ఎటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఉండకూడదు. నీ హృదయము దేవునికి అనుకూలమైనటువంటి విధంగా మనము శుద్ధి చేసుకుని ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నీ హృదయమే దేవుని ఆలయము, నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగురా అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నీ హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో అప్పుడు దేవుని వాక్యము నీ హృదయంలో ఏం చేద్దంట? ఉంటుంది. నిన్ను పాపము చేయకోకుండా నిన్ను కాపాడుతుంది. వారు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. వారు పెదవులతో ప్రార్థన చేస్తారు కానీ హృదయముతో దేవుణ్ణి స్తుతించరు.